సినిమా అయితే ఏం లేదన్న చూడడానికి అయితే. సినిమా వచ్చి చూసే సినిమా అది 3 గంటలు వేస్ట్ చేసుకోవడమే టైం అయితే మాత్రం. స్టోరీ అసలు ఏం లేదు. స్టోరీ లేదు అసలు. ఒక బీజిఎంతో వస్తుంది. బీజిఎంతో రావాలంటే మొన్న వచ్చిన డీసీ అయితే ఓకే అనమాట. అందులో కొంచెం స్టోరీ ఉంది, బీజిఎం ఉంది కాబట్టి లాక్కొని వస్తున్నాడు. ఇందులో స్టోరీనే లేదు మనకు. సినిమా అయితే 3 గంటల సినిమా, తీయాల్సిన సినిమా కాదు. మనం టైం వేస్ట్ వరకు వచ్చి చూసుకోవడం ఏం లేదు అసలు. మనకి ఇది ఒక్క విజిలేసే సినిమా సీన్ లేదన్న. ఇందులో ఒక్క విజిలేసే సీన్ లేదనమాట. ఏదో ఉంది అంతే, ఏం లేదు. దిల్ రాజు మళ్ళీ ఇంకో సినిమా చూసుకోవాలి, మరి పనికిరాడు ఆడది. టీఎఫ్ఐలో దిల్ రాజు ఉంటే అలా సినిమాలు వేస్ట్ అసలు. పక్క సినిమాని హై బడ్జెట్ కొని ఇక్కడ ఎక్కువ రేట్లో పెట్టుకుని ఏనికి అనవసరం అసలుకి. దానికి తోడు సినిమాలు ఏం లేదు, మొత్తం డొల్లే. బాగాలేదు. సినిమా అయితే అస్సలు బాగాలేదన్న. మన దిల్ రాజు గారికి డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు సినిమా అయినటువంటి ఇరుముడికి మరీ థియేటర్లు ఇస్తే బాగుంటుంది, మీరు లాభాల్లో ఉంటారు. టాక్సీకి నమ్ముకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా బొక్కనే పడుతుంది. ఇదో రెండో గేమ్ చేంజరు అదేదో ఉన్నాయి, ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా కంటే అద్భుతంగా ఉంది. ఏది లేదు సినిమాలో. ఇక మన లేడీస్ని తీసుకుపోయేది లేదు, ఏది లేదు, పిల్లలు లేదు, ఏం లేదు. సినిమా చూడడమే ఒక బొక్క. ఎప్పుడు అయిపోతా ఇంటర్వెల్ టైంలోన కాఫీ కోసం లైన్లో ఉన్నారు, పాప్కార్న్ కోసం కాదు. అంత తల నచ్చి అంత సినిమా. కర్ణాటకలో ఎలా ఉందో మాకైతే తెలియదు, కానీ మా తెలుగు ఆడియన్స్లో మాత్రము టాక్సిక్ అనే సినిమా అనేది మాకు నచ్చలేదు. చాలా టార్చర్గా ఉంది. కాబట్టి మన దిల్ రాజు గారు ఈ సినిమాని మీరు కొన్నారు, కానీ మరి ఇరుముడికి థియేటర్లు ఇస్తే మళ్ళీ హౌస్ఫుల్ ఉంటాయి, లేదంటే మాత్రం బొక్క పడుతుంది. అన్న ఈ సినిమాని ఎవరు ఆపొద్దు, సాయంత్రం కల్లా మ్యాట్నీ షో కల్లా అయిపోద్దు ఓకే అన్న. ఆచార్య ఫార్ బెటర్ దాన్ దిస్. బాలేనా 100% బెటర్. ఆదిపూసి బెటర్ అన్న దీని మీద. టార్చర్ ఇది, టాక్సిక్ కాదు. రాడ్ అన్న సెకండ్ హాఫ్ సవాల్ లేస్తా. బ్రో సినిమా చాలా బాగుంది బ్రో. 3 గంటలు అసలు ఏం అర్థం కాలేదు. చాలా అద్భుతంగా తీశారు. నిజం చెప్పా బ్రో, నిజం చెప్పాడు మా వాడు. దాంట్లో రొమాన్స్ తప్ప ఏ స్టోరీ లేదు, ఇదేంది ఒక పాటలు లేవు. ఎందుకు అసలు రామాయణం బ్రో, రాస్తే రామాయణం. అన్న రుక్మిణి ఉంటే నేను ఫోన్ చూసుకుంటున్నా అన్న, ఇంకా అర్థం చేసుకోవచ్చు. నేను చూడలే. విశాల్ స్టోరీ బాగుందన్న, విశాలే బాగుంది. 2000 భయ్యా, 2100 వస్తుంది పక్క. మల్లారెడ్డి చెప్పినట్టు ఇరుముడి కోసం అందరూ ఫీల్ అవుతున్నారు కదా, ఎవరు అబ్బాయిలని అవసరం లేదు. మ్యాట్నికల్లా ఇరుముడి షోస్ వేసుకుంటూ పోతారు. ఈ 3 hours మాత్రం టార్చర్ అనిపించింది బ్రో. పడుకున్న సినిమా మొత్తం బాధ్యతలు. ఒక గేమ్ చేంజర్, ఒక లైగర్, ఒక కింగ్డమ్, దాని తర్వాత ఇది టాక్సిక్. ఆచార్య ఒక టాక్సిక్. గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంటుంది భయ్యా, ఇదైతే మరీ దారుణం. అసలు అర్థం లేకుండా ఉంది భయ్యా సినిమా మొత్తం. నేను పడుకున్నాను సినిమాలో. దీనికంటే రాజాసాబ్ బెటర్. రిబుక్ చేసిన ఆడియన్స్ కి బేకార్ వరస్ట్ రాడ్ సినిమా. అసలు మన మూవీలో చూసుకుందాం మన బెస్ట్. రాడ్ భయ్యా, దింపేశాడు భయ్యా. అసలు నెంబర్ 1. అసలు అమ్మో మాటలు రావట్లేదు భయ్యా. సినిమా టాక్సిక్ కాదన్న, టార్చర్ అన్న. ఆంధ్రాలో 600 పెట్టి చూస్తున్నారు చూడు, వాళ్ళ గుండెలు బతకాలన్న. వాళ్ళకి నిజంగా ఏ పెన్షన్ ఏదో ఇవ్వండి, మామూలు టార్చర్ కాదు ఇది. దయచేసి థియేటర్ పక్కకు కూడా రాకండి, ఎవరు చూడడానికి రాకండి. బాగా చేశాడు. బాగుందండి. ఏదో పెద్ద రాడ్ అన్న, పెద్ద రాడ్. నచ్చలేదు బ్రో. అసలుకి మూవీ ప్లాటే లేదు అక్కడ. లేదు అసలు మూవీ ప్లాట్ లేదు. సినిమా యష్ మీద భారీ అంచనాలతో మూవీకి అయితే చాలా మంది వచ్చారు. యష్ మీద పర్ఫార్మెన్స్ బాగా చేసాడు, కానీ మూవీ ప్లాట్ లేదు. అసలు ఏ రీజన్ వల్ల మూవీ తీశాడు అన్నది అర్థం కాదు. గీతా మోహన్ దాస్కి అయితే ఒక రాడ్ పెట్టాలన్నమాట. బ్రో చెప్తున్నా కదా, వరస్ట్ బ్రో. థియేటర్లో సినిమా అయిపోయిన వెంటనే క్లాప్స్ కొడుతున్నారు.
అంటే అయిపోయింది అమ్మాయి ఈడు చచ్చిపోతే బాగుంటుంది, సినిమా త్వరగా అయిపోతుంది అనే ఇదిలోనే ఉన్నాం. కానీ ఒక్కడి మొహంలో కూడా నవ్వు లేదు. సగంలో ఆపేయమని చెప్పారు. ఇంటర్వెల్కే సగం మంది వెళ్ళిపోయారు బ్రో. సినిమాకైతే రావద్దన్న ప్లీజ్. ఇంకా ఇరుముడి 250 రూపాయలు సేవ్ అవుతాయి. బిర్యానీ ఇంకా 500 పెట్టి పోలే బ్రో మేము. ఇది బెస్ట్. ఇంకా అసలు ఇంకా రాజాసాబ్ ఎందుకు తీసావు మారుతి అనే బదులు టాక్సిక్ ఎందుకు తీసావు గీతం అన్నాస్ అంటారు బ్రో. అమ్మో రావద్దు బ్రో, అస్సలు రావద్దు. థియేటర్ లో దండం పెడతా, మీకు దండం పెడతా, రావద్దు. థియేటర్ లో టాక్సిక్ ఆడుతుందంటే థియేటర్ దరిదాపుల్లో కూడా రావద్దు బ్రో. అయిపోయింది 3.5 hours కొట్టించుకోవడమే బ్రో. పొద్దున్నే 6 గంటలకు వచ్చాము, వచ్చి కొట్టించుకోవడమే థియేటర్లో. అయిపోయింది. ఇంకా మీకు దండం బ్రో, ఇంకా ఇలాంటి సినిమాలు తీయకండి ప్లీజ్. ఈయన 5 గంటలకు లేపుకొని తీసుకొచ్చా బ్రో. నేను మార్నింగ్ లేచి వచ్చాం కానీ ఇంకా సినిమా స్టార్టింగ్ ఏదో అనుకున్నాం కానీ ఏం లేదు. రావడం, వేసుకోవడం, పోవడం, అంతే. సింపుల్ చెప్పాలంటే ఫస్ట్ టైం నెగిటివ్ రివ్యూ ఇస్తున్నా బ్రో నా లైఫ్లో. ఒక సినిమా అప్పటికి చూస్తున్నా ఏమన్నా ఉంటుందేమో, ఏమన్నా ట్విస్ట్లు ఏమన్నా పెడతాడేమో. 5 నిమిషాలకి 10 మందిని లేపేస్తాడు బ్రో హీరో. ఎందుకు లేపుతాడో తెలీదు. అసలు ఏం లేదు బ్రో సినిమాలో. రాకండి బ్రో. అసలు 4 years ఏంది బ్రో. అసలు బ్రో డూపుని పెట్టినా నడిపించేయచ్చు బ్రో. 5 నెలల్లో తీసేయచ్చు అన్న. ఏం లేదన్న సినిమా స్టోరీ. ఒక రొమాంటిక్ సాంగ్, ఒక ఫైట్, మధ్యలో ఎలివేషన్లు, బ్యాక్గ్రౌండ్ సాంగ్ నేమ్ కూడా గుర్తులేదు. అంటే రొమాన్స్, అంటే రొమాన్స్, ఒక ఫైట్ సీను, అంత మించి ఏం లేదు. రొట్ట స్టోరీ అసలు. అన్న ఒకే ఒక మాట చెప్తాను, మీకు దించారా లోపల. ఒక గేమ్ చేంజర్, ఒక టాక్సిక్. అసలు స్టోరీ ఏంది అర్థమైతే లేదు. స్టోరీ ఏంది అసలు అడగండి డైరెక్టర్కి. స్టోరీ ఏం లేదు అసలు. ఆడ స్టోరీ లేదు, ఏం లేదు. ఆడ స్టోరీ లేదు అసలు. కిస్సు సీన్లు అన్నీ, అది రొమాన్స్, దాని తప్ప ఏం లేదు దాంట్లో. యాక్షన్ నడిచింది కానీ ఏం లేదు. ఇక స్టోరీ లేదేం లేదు. వేస్ట్. 500 బొక్కమ్మాయి. ఏం నచ్చలే. సాంగ్లు బాగలే, స్టోరీ బాగలే. 5 గంటల కామెడీ తప్ప, సీన్ తప్ప ఏం లేదు సినిమా మొత్తం. లేదు, చెత్త సినిమా ఇది. 5 years బొక్క, 5 years సేమ్. అట్టర్ ఫ్లాప్. నిద్ర పక్క. మార్నింగ్ 6 లేచి సినిమాకి వచ్చినాం. నిద్ర లేదు, ఏం లేదు మాకు. మొదలు లేకుంది యాక్షన్. ఎందుకు ఇప్పుడు ఏంటంటే సాయంత్రం నుంచి రేపటి నుంచి మళ్ళీ ఇరుముడికి వెళ్ళిపోద్ది తప్ప ఇదేముండదు. అది ఏమీ అర్థం కావట్లేదు అన్న. వరస్ట్గా ఉందో ఏమన్నా మీరు చూసి అర్థం చేసుకోండి. అది నేను చెప్పడం అనవసరం. ఇంకా ఏం యాక్టింగ్లు బాగున్నాయి. సినిమా లేకపోతే ఇంకా యాక్టింగ్తో సంబంధం ఏముందన్న, అంతే. సినిమా అయితే అంతేం లేదన్న. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, గన్ ఫైటింగ్ బాగుంది, షూటింగ్ అదే ఫైరింగ్ సీన్స్. ఇంకా సినిమా అయితే ఏమీ లేదు. ఈ సినిమా మెయిన్ కొన్ని సీన్లు సింగిల్ లేడీస్కి, ఇల్లీగల్ కాంట్రాక్టర్లకి బాగా నచ్చుతుంది. సినిమా అయితే ఏం లేదు. పాపం డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఏదో చూపిద్దాం అనుకున్నారు, మార్చి అందలేకపోయింది. యాక్షన్ KGF 1, KGF 2 దాటలేకపోయింది. ప్లస్ దేవుడి సినిమాతో పెట్టుకున్నారు, ఇది అతాపాతాలంలోకి వెళ్ళిపోయింది. ఇరుముడి ఇంకా మధ్యాహ్నం నుంచి బీభత్సన కలెక్షన్ వచ్చేస్తాయి. ఫ్యామిలీస్ రాకూడదు. అంతా బంచిక్లు ఎక్కువ ఉంటాయి. బాగా నచ్చుతుంది సింగిల్స్కి అయితే. కపుల్స్ అయితే రండి. అది కపుల్స్ కాదు, లవర్స్ అయితే రండి. అది ఒకసారి మాత్రమే చూడొచ్చు. 1000 కోట్లు పక్క. KGFని మటుకు దాటదు. దయచేసి సినిమా వచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని రండి. సెకండ్ హాఫ్ అదిరిపోయింది. క్లైమాక్స్ మీరు ఊహించరు. మీరు ఇంటికి వెళ్తారో లేదో కూడా తెలియదు.